ఎక్కడ వేసాడు ఎవరు అతను ఓనర్ ఎవరు సార్ అది మటనా చికెన్ రమణ ఓనర్ రమణమ్మ ఎవరు ఓనర్ ఎవరు వేసుకో ఏసీస్ అనేవి ఏసీస్ అంటే ఓకేనా ఆయిల్ శుభ్రంగా పెట్టుకో ఈ విధంగా ఎప్పుడు చూడ చూపించేసేయి సార్కి పెట్టు వాళ్ళు చెప్పకుండా నువ్వైతే తిరగ నేను ఎనర్జీ ఉందా ఎప్పుడుదో ఫ్రిడ్జ్ సార్ మొత్తం ఫ్రిడ్జ్ సార్ ఇది కూడా ఫౌల్ స్మెల్ వస్తుంది నో ఫౌల్ స్మెల్ వస్తుంది వాసన చూడు అది ఎప్పుడుది అంతా బాగా మొత్తము ఫ్రిజ్ ఐటమ్ పెట్టి పట్టుకో చూడు ట్రాక్టర్ వేస్తే మరి నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్మితే నేను 2-3 రోజులకు ఒకసారి వస్తా నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టు ఫ్రెష్ ఐటమే ఉండాలి ఆయిల్ ఇప్పుడు మార్చావు ఆయిల్ రిమూవ్ దట్ ఆయిల్ ఆయిల్ ఇది కూడా ఫ్రిడ్జ్ ఐటమ్ బాబు చూపించు ఒకసారి ఫోర్ స్మెల్ వచ్చింది చూడు తినకూడదు ఫోర్ స్మెల్ బయట పారేమా డంపింగ్ ఆడ బయట పెట్టి ఓపెన్ చేసి చూపించు ఒకటి ఏముంది ఒకసారి చూడండి అమ్మా వాసన మన శానిటరీ పెట్టమ్మా మరి మొత్తం చెక్ చేయండి శాంపిల్ ప్యాక్ చేసి శాంపిల్ పెట్టమ్మా కూడా ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉందా చూడమ్మా ఫ్రిడ్జ్లో ఉందా పట్టుకోవచ్చు అక్కడ ఫ్రిడ్జ్లో అంతా కలిపి ఎప్పుడెప్పుడు మార్నింగ్ చేసాను సార్ అంతా మార్నింగ్ చేసాను అవును అంతా ఫ్రెష్ ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఫ్రిడ్జ్ ఐటమ్ కలిపి పెడతాం అంతే నువ్వు ఒక్కసారి పెడితే
తీసుకెళ్ళి రేట్లు వేయమ్మా. సంపూర్ణ బండి ఉంది. డబల్ వేసేసి తీసుకొచ్చి చేయమా. ఒక్కసారి ఉంటే ₹1,00,000 ఫైన్ వేస్తారమ్మా. ఎక్కడికి ఈ ఫ్రిడ్జ్ ఇట్లా తగిలితే ఇట్లా వచ్చిందంటే ₹1,00,000 వేస్తాం. ఇంకెట్లా ఉందా కింద పరిధిలోని ప్రజలకి అందరికీ నమస్కారం. హోటల్ యాజమాన్యాలకు కూడా నా నమస్కారాలు. కుప్పం పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్క హోటల్ యాజమాని ప్రజలకి ఫ్రెష్ ఫుడ్, చక్కని ఫుడ్ మాత్రమే ఇవ్వాలి. అది నాన్ వెజిటేరియన్ కావచ్చు, వెజిటేరియన్ కావచ్చు. పురపాలక సంఘం అధికారులు ప్రతి హోటల్ని ర్యాండమ్గా చెక్ చేస్తారు. ఎవరైనా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారం ప్రజలకు పెట్టినా, చెడిపోయిన ఆహారం ప్రజలకు పెట్టినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి లక్షలాది రూపాయల ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలకి చక్కని ఫుడ్ ఇవ్వాలని హోటల్ యాజమాన్యాలందరికీ నా విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలి. పురపాలక సంఘ అధికారులు ఏ క్షణానైనా సరే హోటల్స్ దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నది. దయచేసి పురపాలక సంఘానికి ప్రజలు సహకరించాలా. ఎట్టి పరిస్థితుల్లో చెడిపోయిన ఫుడ్ ప్రజలకు పెట్టవద్దు. దయచేసి అర్థం చేసుకోవాలా. ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దు. అందరికీ నా విజ్ఞప్తి. చాలా చక్కగా మంచి ఆహారం ఇవ్వాలి. మరీ మరీ విజ్ఞప్తి. ధన్యవాదాలు. చిల్లీ చికెన్ సార్. ఎప్పుడు అసలు ఇది కూడా మార్నింగ్ కలిపి కంటికి బాగా కనబడుతుంది. ఫ్రిడ్జ్లో అన్ని తీసారమ్మా. ఇదే సార్, ఇది రెండు. ఇప్పుడు టేస్ట్ బాబు ఈ విధంగా ఫ్రిడ్జ్ లో ఉంటే డంపింగ్ యార్డ్కి తీసుకెళ్ళిపోతాం. ఫ్రిడ్జ్ లో అయితే పెట్టకూడదు. ఫ్రిడ్జ్ లో పెట్టిన పురపాలక సంఘ పరిధిలోని స్వీట్ అంగళ్ళు కూడా చాలా బ్యాలెన్స్ ఫుడ్ పెడుతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. స్వీట్ ఒక్కరోజు 2 రోజులు మాత్రమే ఇవ్వాలి. వాసన వచ్చిన స్వీట్ అమ్మినా, చేపల దుకాణాల వాళ్ళు కానీ, చికెన్ అంగళ్ళు కానీ ఎవరైనా సరే ఫ్రెష్ ఫుడ్ అమ్మాలా. చికెన్ కూడా ఎప్పటికప్పుడు కట్ చేసి అమ్మాలా. మటన్ కూడా పాడైపోయిన జంతువులను పోయకూడదు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. ముఖ్యంగా ఈ బేకరీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, బేకరీస్ కూడా అందరినీ ర్యాండమ్గా చెక్ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ ఫుడ్ ఉంటే రిమూవ్ చేసి వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. ప్రజలకి అన్ని విధాలా చక్కని ఫుడ్ ఇవ్వాలని ఆ యొక్క బేకరీ యాజమాన్యులకు, తర్వాత చికెన్ యాజమాన్యులకు అందరికీ కూడా నా విజ్ఞప్తి.